హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు నేను కొబ్బరి అన్నం చేయబోతున్నానండి. దానికోసము ఒక టెంకాయ తీసుకొని దాన్ని పగలగొట్టుకోవాలి. చూడండి ఇందులో ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఈ విధంగా పగలగొట్టుకున్న తర్వాత ఈ చిప్ప తీసేసి ఈ కొబ్బరి తీసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. మీకు ఇంకో టిప్ కూడా చెప్తానండి. కొబ్బరి మనకి ఈజీగా ఈ చిప్ప బయటకు రావాలంటే ఇలా ముందు రోజు పగలగొట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినామంటే నెక్స్ట్ డేకి ఇవి ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ విధంగా కొబ్బరి అంతా తీసుకున్నాను. ఈ కొబ్బరిని ఇప్పుడు మనము ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు తీసుకున్న తర్వాత ఇది ఉప్పి ఉంటుంది కదండి, ఇందులో నీళ్ళు వేసుకొని ఇంకోసారి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్లాస్లో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అండి. ఒక గ్లాస్ రైస్కి మనకు 2 గ్లాసెస్ ఈ కొబ్బరి పాలు అనేది కావాలండి. మనకు 2 గ్లాస్ వచ్చేంత వరకు మనం కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, మనకి హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకున్నాము. వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకున్నాము. చూడండి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 3 ఇలాచీలు వేస్తున్నాను. అదేవిధంగా పుదీనా కొద్దిగా కరివేపాకు, చూడండి ఆనియన్స్ చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్నాము కదా, ముందుగా తీసి పెట్టుకున్నాము ఆ కొబ్బరి నీళ్ళు వేస్తున్నానండి. చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇందులో దీంతో 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వేస్తున్నాను. చూడండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నేను ముందుగా 1 స్పూన్ ఉప్పు వేసాను కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం వీటంతటిని కలుపుకొని ఇది బాగా వేసినంత బాగా ఉడకాలండి. బాగా ఉడికేటప్పుడు మనం బియ్యం వేసుకున్నాము, అంతలోపు మనం మూత పెట్టుకుందాము. చూడండి ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి వేసినంతా ఉడుకుతూ ఉంది కదా, మధ్యలో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చూడండి ఈ విధంగా వేసి ఉడికేటప్పుడు మనం ఇప్పుడు రైస్ వేసుకున్నాము. ఇప్పుడు ఒక టమాటా అండి కట్ చేసుకున్నాను, అది వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కొంచెం ఎసురు అంతా తగ్గిపోయింది కదా, ఇలా ఉన్నప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగున కొంచెం మాడిపోకుండా ఉంటుంది కాబట్టి. మరీ ఎక్కువ కలపొద్దండి, అన్నం అంతా చిరిగిపోతుంది. ఈ రైస్ను మనము బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి చూడండి మనకి కొబ్బరి పాలతో చేసిన అన్నము రెడీ అయింది. చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది. ఇది మీరు చిన్నపిల్లలకి లంచ్ బాక్స్గా కూడా పెట్టొచ్చండి. సింపుల్ ప్రాసెస్, చాలా త్వరగా కూడా అయిపోతుంది. కాకపోతే మనం కొబ్బరి పాలు తీసుకోవడము కొద్దిగా లేట్ అవుతుంది అంతే, కానీ కొబ్బరి పాలు ఈ రైస్లోకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఆలు కుర్మాతో తినాలంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్గా కూడా పెట్టాల్సి చెప్పాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.